నమస్తే ఫ్రెండ్స్. ఈ మధ్య సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ చూస్తున్నారుగా. నిజం మాట్లాడితే నిప్పులా కాలుతుంది కొందరికి. శివాజీ గారు మన సంస్కృతి గురించి, ఆడవారి గౌరవం గురించి మాట్లాడితే కొంతమందికి మంట పుడుతుంది. నిజానికి శివాజీ గారు చెప్పింది ఆయన సొంత మాటలు కాదు. అది మన సనాతన ధర్మం. మన గరికపాటి నరసింహారావు గారు ఎప్పటినుంచో చెప్తున్న మాటలే అవి. కానీ ఈ మధ్య పుట్టుకొచ్చిన కొన్ని యూట్యూబ్ బ్యాచ్గాళ్ళు వ్యూస్ కోసం వాళ్ళ మీద పడి ఏడుస్తున్నారు. అందులో ముఖ్యంగా నా అన్వేషణగాడొకడు, అరే అన్వేష్గా, నీకో యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అని నోటుకొచ్చింది వాగితే చెల్లుద్దనుకుంటున్నా. నీకంత సీనుంటే నీ వీడియోల్లో ఆ దేశంలో రోడ్లు ఎలా ఉన్నాయి, ఈ హోటల్లో చికెన్ ముక్కలు ఎలా ఉన్నాయి అని ఆ సోది ముచ్చట్లు చెప్పుకో. నీ స్థాయికి, నీ తెలివితేటలకి ఆ ముచ్చట్లే సరిపోతాయి. అంతేకాని ధర్మం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. అసలు అద్దంలో నీ మొహం చూసుకున్నా ఆ చుంచు మొహం వేసుకుని ఎక్కడ పడితే అక్కడ ఎందుకు దూరుతున్నారా? నీ మొహం చూస్తేనేమో ఎండిపోయిన గులాబ్ జామ్లా ఉంది. మళ్ళీ నువ్వు మన సంస్కృతి గురించి, గరికపాటి గారి గురించి మాట్లాడటమే. హిమాలయాలంత ఎత్తులో ఉన్న గరికపాటి గారి పాండిత్యం ముందు నీ బతికెంతరా? ఆయన గురించి మాట్లాడేంత గొప్పతనం నీకు లేదు. నీకా అనుభవం అస్సలు లేదు. దేశాలు తిరగడం కాదు, ముందు బుర్ర పెట్టి ఆలోచించడం నేర్చుకో. నీకు నిజంగా అంత దమ్ముంటే ఆ రోడ్లు, బిల్డింగుల గోల పక్కన పెట్టి గరికపాటి గారు చదువుకున్న వేదాల గురించి వివరిస్తూ ఒక్క వీడియో చేయరా చూద్దాం. ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడే సీన్ లేదు నీకు, కానీ పబ్లిసిటీ కోసం మాత్రం ఎగబడతావు. అందుకే అంటున్నా, నువ్వు కేవలం పబ్లిసిటీ కోసం మొరుగుతున్నావు కదరా కుక్క. నీలాంటి వాళ్ళకి ఆ గరికపాటి గారి కాలి ధూళి కూడా తగలకూడదు. నీ స్థాయి తెలుసుకునుండు, లేకపోతే తెలుగు ప్రజలు తరిమి తరిమి కొడతారు. ఫ్రెండ్స్, మన ధర్మాన్ని కించపరిచే ఇలాంటి వాళ్ళని వదిలేయకండి. గరికపాటి గారికి, శివాజీ గారికి మనం అండగా నిలబడాలి. మీకు నా ఆవేదన అర్థమైతే కింద జై హింద్, జై గరికపాటి అని కామెంట్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఆ అన్వేష్ గాడికి బుద్ధి రావాలి.